బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఈ రోజు అఖిల భారత బీసీ ఫెడరేషన్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో బీసీ మేధావుల సమాలోచన సమావేశం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య గారు రాష్ట్రంలో సమగ్ర కులగణన నిర్వహణ అదేవిధంగా 42% రిజర్వేషన్ల పెంపు మీద వారు ఒక ప్రపోజల్ యాక్ట్ ను తయారు చేసి దాని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. ఈ సమావేశంలో ఈరోజు కాంగ్రెస్ అదేవిధంగా టీఆర్ఎస్ బీజేపీ ఇతర పార్టీలు ధర్మ సమాజ్ పార్టీ ఇతర పార్టీల నుంచి అఖిలపక్ష పార్టీల నాయకులు అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్లు రిటైర్డ్ న్యాయమూర్తులు అదేవిధంగా ప్రొఫెసర్లు డాక్టర్లు మేధావులు లెక్చరర్లు టీచర్లు ఉద్యోగులు విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. దాదాపు 4 గంటల సేపు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీల రిజర్వేషన్ల అమలు మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేసి 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి కామారెడ్డితో డిక్లరేషన్ ఇచ్చింది. ఆ డిక్లరేషన్ ప్రకారం ఇప్పుడు పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్ లో మేము త్వరలోనే సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. కానీ బీసీ రిజర్వేషన్ల మాట మాత్రం ఎవరు కూడా మాట్లాడడం లేదు. కాబట్టి ఈ సమావేశంలో 6 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. తెలంగాణలో సంపూర్ణంగా కులగణన జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో కేవలం 60% మాత్రమే ఇవాళ కులగణన జరిగింది. బీహార్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే రెండోసారి అవకాశం ఇచ్చారో తెలంగాణ రాష్ట్రంలో కూడా 100% కులగణన జరగడానికి ఒక స్పెషల్ డ్రైవ్ కింద మరో వారం రోజులు గడువు ఇవ్వాలని చెప్పి కులగణన ప్రత్యేకంగా చేయాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 42% రిజర్వేషన్ల మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయ నిపుణులతోటి సామాజిక తత్వవేత్తలతోటి అఖిలపక్ష పార్టీలతోటి అదేవిధంగా మేధావులతోటి మాజీ బీసీ కమిషన్ చైర్మన్లతోటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 42% రిజర్వేషన్ల గురించి ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి ఆ అసెంబ్లీలో ఈ యాక్ట్ ను ప్రవేశపెట్టి ఈ బీసీ రిజర్వేషన్లను రక్షించడానికి తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఇవాళ 69% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అవుతుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే తరాలో ఇంప్లిమెంట్ కావాలని చెప్పి అసెంబ్లీలో యాక్ట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి అఖిలపక్ష డెలిగేషన్ తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 9th షెడ్యూల్ పెంచి ఈ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. అదే సమయంలో ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ఆశించినంత కనీసం ఈ కులగణన మీద సమాచారం ఇవ్వడానికి ఎవరు కూడా అధికారి లేడు. ఈ కులగణన చెప్పడానికి లేదు. ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఎన్యూమరేటర్లు ఎక్కడ పోయారో తెలియదు. అదేవిధంగా ఈ కులగణన లెక్కలను సేకరించడానికి అధికారులు ఏ విధంగా ఎంతవరకు వర్క్ చేసారో తెలియదు. కాబట్టి దీని మీద తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విద్యా ఉద్యోగాల్లో బీసీలను ఏబీసీ వర్గీకరణ ఎట్లయితే చేశారో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఏబీసీడీ వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇక చివరి డిమాండ్ ఏంటంటే మేము ఎప్పుడూ నిరంతరంగా బీసీలు అప్రమత్తంగానే ఉంటున్నాం. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తాం, ఇంకొక వైపు ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం, ఇంకొక వైపు ప్రభుత్వం గనక మీనమేషాలు లెక్కబెట్టి కాదు కూడదని చెప్పి నంగనాచి మాటలు మాట్లాడితే మాత్రం సహించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం మీద 42% రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం ఒక స్థానిక సంస్థల ఎన్నికలే కాదు విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ సాధించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఇంకా ఈ ఉద్యమాన్ని విస్తృతంగా నిర్మించాలని చెప్పి అదేవిధంగా త్వరలోనే అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు మేధావులు అదేవిధంగా న్యాయవాదులు డాక్టర్లు అదేవిధంగా కవులు రచయితలతోటి మరొక సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను నిర్ణయించాలని చెప్పి ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది.